హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? మరొక కిచెన్ బ్లాగ్తో వచ్చేసానండి. మీ అమ్మాయి కిచెన్ బ్లాగ్తో వచ్చిందంటే మంచి రెసిపీతో వచ్చేసినట్టే. ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్తో వచ్చాను. ఈవినింగ్ బ్లాగ్ అంటున్నాను, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది 3:30కి నేను కిచెన్లోకి వచ్చిన బ్లాగ్ అండి. 3:30కి అనగానే ఈవినింగ్ స్నాక్ చేసేసాను. ఈవినింగ్ నైట్కి అన్నీ రెడీ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చుంటానండి. చక్కటి టయానికి వేడివేడిగా చేసేసుకొని తినచ్చు. ఇంకా చూశారు కదా, మధ్యాహ్నం ఇవ్వండి ఈ కొంచెం కర్రీ మిగిలిపోయింది. దీన్ని ఏం చేయమంటారు, ఎక్కడ ఎత్తి పెట్టమంటారు చెప్పండి. కాస్త మీరు ఆ ఒక్క మొక్క వదిలేస్తారండి మా ఇంట్లో. కాబట్టి అది కూడా సేల్ చేసేసుకుంటే అయిపోయింది కదా. కానీ నేనైతే మిగిలిపోయిందని ఎక్కువ నా డస్ట్బిన్లో వేసుకోలేనండి. మీరు వేసుకుంటారా? నా వల్ల అయితే కాదండి. ఏముందలే కొంచెం మిగిలిపోయింది, ఇక వాళ్ళ డస్ట్బిన్లో వేసేసుకుంటే కడిగేసేయచ్చు అనేది నేనైతే ఆ బ్యాచ్ కాదండి. మిగిలిపోతే అలా పక్కనైనా వదిలేస్తా, కానీ ఎక్కువైందని ఒక్క ముద్ద కూడా ఎక్కువ తినను. ఇక్కడైతే చక్కటి ఉన్నాయి. రైస్ కొంచెం మిగిలిపోయింది, అది పక్కన ఉంది. ఫస్ట్ అయితే పొయ్యి క్లీన్ చేసేసుకున్న తర్వాత పని మొదలు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పొయ్యి క్లీన్ చేసేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. చూసారు కదా, బాండి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇదేంటి ఏది కొయ్యటం లేదు, కూరగాయలు కొయ్యటం లేదు, ఏమీ కొయ్యటం లేదు. ఏంద్రా బాబు పొయ్యి మీద ఆయిల్ పెట్టింది అనుకుంటున్నారా? అదేం లేదండి. చూసేద్దాం. ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ నాకు అలాగే ఉంచాలంటే కష్టం అండి డబ్బాలో. కాబట్టి నేనైతే ఈసారి 1 లీటర్ బాటిల్ అలా ఉండిపోయింది కదా, అది యూజ్ చేసేద్దాము అనుకొని అది చక్కగా దీంట్లో పోసేసి అలా బాల్ ఇచ్చి ఉంచేస్తాను. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఈలోపు ఏంటంటే ఏదన్నా డ్రాప్స్ ఆయిల్ ఉంటే కారిపోతూ ఉంటుంది, వేస్ట్ ఎందుకు చేయాలి? ఈలోపు చక్కగా మనకేమవుతుంది, ఇక్కడ ఆయిల్ ఊరక ఇంకా వెలిగించలేదండి, మళ్ళీ వేడవుతుంది అనుకోకండి. ఇక్కడ పొటాటో ఫింగర్ చిప్స్ అయితే చేసేసుకుంటున్నాను. చక్కగా 3:30కి అలా కిచెన్లోకి వచ్చేసి ఈ విధంగా ఫింగర్ చిప్స్ చేసేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు. నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఇంకొకటి అయితే చెప్దాం అనుకుంటున్నాను. బంగాళదుంప విషయానికి వచ్చింది కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. బంగాళదుంప ఎక్కువ తినకూడదు, అవి తినకూడదు, ఈ తినకూడదు అంటారు కదా. బంగాళదుంప అయితే నెలకి కనీసం 3 టైమ్స్ అయితే తింటే మంచిదంటండి. ఎందుకు అంటే కనుక మన ఒంట్లో ఉన్న కొవ్వుని పొటాటో లాగేస్తుందంట. ఎందుకంటే అది పిండి పదార్థం కదా, కాస్త లాగేస్తుందంటండి. ఇంకా ఇదైతే ఇక్కడ వాళ్ళు అయితే చెప్తారు, ఇటాలియన్స్ అయితే ఏది బయటికి వెళ్ళి ఏది ఆర్డర్ ఇచ్చినా సరే పక్కన కొంచెం అయినా సరే పొటాటో చిప్స్ అనేది ఉంటుంది. లేదంటే పొల్లెంత అని చేస్తారు, అది ఉంటుంది. లేదు అంటే చక్కగా పుర్రే అని చెప్పి చేస్తారు. పుర్రే ఏంటంటే బంగాళదుంప ఉడకపెట్టేసి దాంతో చేస్తారు. ఇప్పుడు కేక్ చూపించాను కదా, ఇది సూపర్ ఉంటుందండి. ఆ కేక్ తినేసేయండి, ఇంకెందుకు కావాల్సిన. నాకైతే ఇష్టమైంది. ఇంకా పుర్రే అని చేస్తారు. పుర్రే అంటే బంగాళదుంప ఉడకపెట్టేసి దాన్ని నలిపి కొంచెం ఉప్పు కలిపేసి దాంట్లో పాలు కలిపేసి క్రీమ్లా చేసుకొని తింటారండి. కనీసం అది కూడా తింటారండి. లేదంటే పొలిపెత్తే చేస్తారు, అవి కూడా త్వరలో చేసి చూపిస్తాను. పొలిపెత్తే అనేది నాన్ వెజ్ ఉంటే కనుక పక్కనైతే కొంచెం ఉన్న బంగాళదుంప ముక్కలు అలా పెడతారండి. ఎందుకంటే ఆ నాన్ వెజ్లో కొవ్వు ఉంటుంది, ఇది పీల్ చేస్తుంది అనే ఆలోచనలో పెడుతూ ఉంటారు. కాబట్టి మీరైతే ఒకసారి ట్రై చేయండి, అలా ఎందుకు తప్పే ఉంది. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు కోసేసుకున్నాను, పై పొట్టు తీసేసి నీళ్ళల్లో వేసాను. టమోటా 3 తీసుకున్నాను. కొంచెం కల్లుప్పు వేసేసి ఇవన్నీ శుభ్రం కడిగేసుకుంటానండి. మామూలుగా అయితే నానబెడతాను, ఆ రోజు త్వరగా చేసేయాలని చెప్పి నానబెట్టకుండా ఉల్లిపాయలు కోసేసాను. ఉల్లిపాయల ముక్కలు కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకు ఉల్లిపాయలు కోస్తుంది, బంగాళదుంప చిప్స్ అంటుంది, ఉల్లిపాయలు కోస్తుంది, ఏం అర్థం కావటం లేదనుకుంటున్నారా? లేదండి, మొత్తం పని ఒకేసారి చేసేద్దాము. ఎలాగో వంటింట్లోకి వచ్చేసా కదా, కర్రీ కూడా చేసేస్తే ఒక పని అయిపోయింది. ఇది సింపుల్ కర్రీ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుంది. దేంట్లోకి అనేది నేను ఇప్పుడు మెన్షన్ చేయటం లేదు. దేంట్లోకి అనేది పిండి కలిపేటప్పుడు మీకే తెలుస్తుంది. కాబట్టి మీరైతే కనుక గెస్ట్ చేసుంటే, ఈవినింగ్ అన్నాను కదా, ఈవినింగ్ టిఫిన్ కింద దాదాపు ఇదే ఉంటుంది అందరిళ్ళలో. కాబట్టి దేనికి అనేది అయితే నేను చెప్తున్నాను. ఆయిల్ అనేది కొంచెమే వేసేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదండి. ఈ ఆయిల్ వేడయ్యేటప్పటికి మనం తాలింపు గింజలు కూడా వేసేసుకుంటే చక్కగా వేగిపోతాయి. చూసారు కదా, ఆయిల్ అయితే నేను 75% అట్లా వేడైన తర్వాత తాలింపు గింజలు వేస్తా. చాలామంది బాగా ఆయిల్ వేడవగానే తాలింపు గింజలు వేస్తారండి. అప్పుడు ఏమవుతుందంటే పైన ఒక్కసారే నల్లగా అయిపోతే లోపల అనేది పచ్చిదనం ఉంటుందండి తాలింపు గింజల్లో. అందుకని నాకైతే అది నచ్చదు. నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు పొయ్యి అయితే మార్చేసి, ఎందుకంటే నూనె మీదగా మనం తిప్పాలి చేయాలన్న కష్టం కదా. 4 పొయ్యిలు ఉన్నాయి కదా, మనం యూజ్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆ మూల పొయ్యి మన ఛానల్లో ఎక్కువ వెలిగించి కనిపించటం లేదు. 4 పొయ్యిల మీద పెట్టినప్పుడు ఆ మూల పొయ్యి అనేది
వెలిగిస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు అది కూడా వెలిగిద్దాము. ఈ నూనె వేడైవగానే కొంచెం ఉల్లిపాయలు అయితే కోసినవి ఉన్నాయి కదా, అవి వేసేస్తాను. వేసేటప్పుడు మీ అందరికీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. లైక్ కొట్టండి. మీ ఇంట్లో మంచి కూర పెట్టలేదా అయితే వాళ్ళ మీద కోపంతో, నా మీద ప్రేమతో లైక్ కొట్టేసేయండి. ఇంకెందుకు లేటు, మీ ఇంటి అమ్మాయికి అయితే మంచి లైక్ ఇచ్చేసేయండి. ఇంకా చూసారు కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేపేసాను, టమోటా చక్కగా కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. చిన్న ముక్కలుగానే కోసేసుకోండి, మిక్సీ అయితే వేయకండి. ఈ కర్రీ మిక్సీ వేస్తే బాగుండదు, ఒక రకమైన పులుపు టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది. ఇవి ఎక్కువ మసాలాస్ లేకుండా చేస్తున్నా. ఇంకా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆ టమోటా కర్రీ దేంట్లో చేస్తున్నానండో. మనం మిషన్ చూస్తే అర్థమైపోయింది. చపాతీలోకి ఇంకా గోధుమ పిండి అనేది 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇంకా వాటర్ ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది మెన్షన్ చేస్తా. ఆల్రెడీ మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటుంది కదా. ఈలోపు ఈ పిండి ఇవి రెడీ చేసుకునేటప్పటికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కనుక, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంది, విజయరాణికే అని ఉంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ క్యూజిన్ ఉంటుంది. వీటిల్లో మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్స్ చేయాలంటే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేస్తే ఓకే అని పెడితే కాల్ చేయండి. లేదు అంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళని అయితే నేను బ్లాక్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ పిండిలో అయితే ఉప్పు వేసేసాను, కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇంకా మనం 3 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ ఆయిల్ కలిపి తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసేసా కాబట్టి ఇక్కడైతే 3 కప్పులు కొంచెం తక్కువగా వాటర్ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని తిప్పుకుంటానండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ తిప్పితే చక్కగా ముద్దలాగా వస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇది వచ్చిన దగ్గర నుంచి చపాతీ హ్యాపీగా చేసుకోగలుగుతున్నా. ఎందుకంటే పిండి కలపడానికి చేతులు నొప్పి అనేది అస్సలు ఉండలేదండి. సింపుల్గా పిండి కలిపేస్తున్నాను, చూస్తున్నారు కదా. దీని పైన కొంచెం పిండి ఉంది కాబట్టి దాన్ని శుభ్రంగా ఇదిలిచ్చేసి ఇది లాక్ వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ చక్కగా పిండి కలిపేసుకోవటమే. ఇది మీరు ఎవరైనా సరే కొని యూజ్ చేయటం స్టార్ట్ చేశారా? ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడైతే నాకు ఈ ఓవెన్లో పెట్టేశానండి. మనకు కొంచెం ఐస్ అనేది కరిగిపోయింది. నేను ఓవెన్లో పెట్టేసి ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. ఇంకా ఈ కొంచెం కోసం 2 సార్లు ఏమేస్తానండి, ఇద్దరం తింటాము, సరే కాస్త తినేస్తే అయిపోతుంది కాబట్టి నేను ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నా. మామూలు కాస్త ఎక్కువ ఉంటే 2-3 సార్లు ఫ్రై చేసుకుంటా. ఒక పక్క అది కూడా అయిపోతూ ఉంది. చూసారు కదా, ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ పిండి కలుపుకుంటాను. ఇవి ఫ్రై అయిపోతే ఈలోపు అంట్లు కూడా కడిగేసుకుంటానండి. ఎందుకంటే పిండి కలిపినాక అది ఎత్తి పెట్టేసి చక్కగా గిన్నెలు కడిగేసుకుంటాను. ఈలోపు మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి అనేది చెప్పేసేయండి. ఒక పక్క ఇవి వేపుతా ఉన్నాను, అది అవుతుంది, ఇక్కడ పిండి కలిపేసాను, చూస్తున్నారు కదా. పిండి ఎంతవరకు కలిసిందో చూసేసేయండి. చాలా బాగా కలిసిందండి పిండి అయితే. ఇంక ఇది మనకు సరిపోతుంది, చూసేసేయండి. ఇది తీసేసి చక్కగా ఈ గిన్నె వేరే దానికి ఎత్తి పెట్టేసుకుంటాను. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో ఈ మిషన్. అందుకేనండి చాలా బాగా నచ్చింది. ఈ మిషన్తో కలిపిన చపాతీ అయితే చాలా మెత్తగా ఉంటుంది, మనకి ఎక్కువ టైం పట్టాల, త్వరగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కలిపేసి చక్కగా చేసేసుకుంటున్నా. చపాతీకి పూరీకి అయితే అంత రాదండి, గట్టిగా ఉండాలి. ఇప్పుడు పిండి అనేది ఎత్తి పెట్టేసుకుంటాను. పిండి ఎత్తి పెట్టేసుకుని చక్కగా ఆ గిన్నె కడిగేసుకుంటాను, అంట్లన్నీ కడిగేసుకుంటా. ఈలో పొటాటో చిప్స్ అయిపోతాయి కదా, చక్కగా ప్రశాంతంగా కూర్చొని తినేసి ఇంకెందుకు లేటు. ఈలోపు నేను గిన్నెలు కూడా కడిగేసుకొని వచ్చేద్దామని ఒక్కసారి దీన్ని తిప్పుదాం అనుకున్నానండి. ఎక్కువ వేసా కాబట్టి కాస్త టైం అనేది పడుతూ ఉంటుంది. ఇది స్లోగానే ఫ్రై చేసేసుకుంటా. గబగబా ఫ్రై చేసి పైనంతా మాడిపోయి లోపల కొంచెం పచ్చిగా ఉండే కాడికి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి హ్యాపీగా ఫ్రై చేసేసుకుంటాను. అవతల అయితే కనుక ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేస్తానండి. పసుపు వేయలే, యాక్చువల్గా సాంబార్ వేస్తాను. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ ఫాలో అవుతుంటే నేనేం వేస్తాను అనేది. సాంబార్ వేసేసి కొంచెం హైలో పెట్టేసి అవి కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ పండ్లన్నీ అయిపోవాలి, పిండి కలపాలి కాబట్టి నేను స్లోగా పెట్టి పండ్లన్నీ చేసేసుకుంటున్నా. ఇవన్నీ నాకైతే చక్కగా 1 అవర్లో హాయిగా బయటకు వచ్చేసానండి. అంట్లు కడగటం, టమాటా కర్రీ వండాను, గోధుమ పిండి కలిపాను, ఇక్కడ పొటాటో చిప్స్ వేయించుకున్నాను, అన్ని కూరగాయలు కోయటం కానీ మొత్తం 1 అవర్లో చక్కగా బయటకు వచ్చేసా. ఈవినింగ్ టైం ఇలాగే మనం ఎలాగో టీ వేడి చేసుకొని తాగుతాం. తర్వాత ఇంకా కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆ టీవీ ఈ టీవీ లేదంటే బాతాగాని కొట్టుకోవడం, ఎవరిదన్నా వీడియోస్ చూడటము, అలా సరదాగా టైంపాస్ చేసేయచ్చు యూట్యూబ్తో. ఈలోపు మనకేంటి అంటే కనుక
పిండి అనేది నానిపోయి ఉంటుంది. చపాతీ చేసేసుకొని వేడి వేడిగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మేము 6:30 కల్లా తినేస్తాం కాబట్టి నేనైతే ఇట్లాంటివన్నీ ఈవినింగ్ ఈ టైంలో చేసేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు నేను అంట్లు కడిగేసుకుంటాను. ఎందుకంటే పిండి కలిపాను. ఆ పిండి గిన్నె అన్నీ కడిగేసామనుకోండి ఇంకా పని అయిపోయినట్టే కదా, కాబట్టి ఆ పని చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకటి అయితే చెప్తానండి, మాకు చపాతీకి మెయిన్ ఇష్టం నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి కూడా ఆల్రెడీ ఫ్రెష్ పచ్చడి అయితే పెట్టేశాను. ఆ పచ్చడి కూడా చూసేద్దాం లాస్ట్లో. ఇప్పుడు టమోటా వేసేసానండి. సింపుల్గా చేస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం లేదు. టమోటా వేసేసి చక్కగా ఉప్పు కారం మసాలా పొడితోనే చేసేస్తాను. మసాలా పొడి కూడా ఎక్కువ వేయనండి, లైట్గా ధనియాలు ఎక్కువ ఉండి దాచిన చెక్క లవంగాయ పొడి కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకొని మసాలా పొడి వేసేసి ఈవినింగ్ అంటే ఇలా తక్కువతోనే చేసేసుకుంటే బెటర్ కదా. తక్కువ మసాలాతో తక్కువ కారంతో ఇలా చేసేసుకొని ఒక చపాతీ తినేసాం అనుకోండి ఇంకా సరిపోయిద్ది. యాక్చువల్ కర్రీ కూడా చేసే పని ఉండదు, ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి ఉంటే చేసే పని ఉండదు. కాబట్టి నాకేంటంటే అచ్చం నిమ్మకాయ పచ్చడితో తినాలంటే మనకు అన్ఈజీగా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు బాండీ అనేది చూసారు కదా, వెనక్కి పెట్టేశాను. ఎందుకంటే ఈ చివరి పెడితే గవాలను నేను ఏదో పని చేసుకుంటూ తగిలాను అనుకో, మీద పడితే ఏమైందండి, నూనె కాలిపోయింది కదా ఒళ్ళు. అందుకని వెనక్కి పెట్టేశాను. ఇక్కడైతే కారం వేస్తున్నాను. కారం కూడా కొంచెం తక్కువే వేసేసాను. ఉప్పు కారం గరం మసాలా ఇంకా సాంబార్ వేసాను. ఇవన్నీ వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్లో టమోటా అయితే బాగా మగ్గిపోతాయి. ఎందుకంటే పండిపోయిన టమోటా కాబట్టి స్పీడ్గా మగ్గిపోతాయి. ఇప్పుడైతే కనుక పొటాటో చిప్స్ కూడా వేగినాయి. మరీ ఎక్కువ వేగినాయి అనుకోండి ఫింగర్ చిప్స్, అవి గట్టిగా అయిపోతాయి. చక్కగా ఇది పెట్టేసి మీ పిల్లలకి మయోనైజ్గా చెప్తా పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తింటారు. నేనైతే ఇదే విధంగా తింటానండి. మీ పిల్లలు ఎలా తింటారు? మయోనైజ్తో తింటారు, కచ్చప్ తింటారు? అసలు నేనైతే కనుక అవి పెట్టారు అంటే వీటికన్నా ఫస్ట్ అవి తిన్నాకే అవి ఎక్కువగా తినేస్తానండి. కచ్చప్ పుల్లదనం నాకు ఇష్టం. ఇంకా మయోనైజ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇంకోటి అయితే మయోనైజ్ బ్రెడ్లో సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రెడ్లో పెట్టేసుకొని మయోనైజ్ తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే చక్కగా మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పేలో లేదండి, మీకు చూడటానికి అలా అనిపించింది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఉప్పు వేసేసుకొని పైన వేస్తే ఏంటంటే ఉప్పు అనేది కొంచెం కరిగిపోయి చక్కగా మన బంగాళదుంపకైతే పట్టేస్తుంది. నేను కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి పైనుంచి బంగాళదుంప ఉన్నాయి కదా ఫింగర్ చిప్స్ ఇవి వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం పక్కకు అనేస్తే ఏంటంటే ఆయిల్ ఏదైనా ఉంటే కారిపోతుంది. లేదంటే మీరు వడగిన్నెకేసి కూడా వేసుకోవచ్చు. వడగిన్నెకేసి అంత ఆయిల్ అయితే పేలవదు. ఓకేనా. మేమైతే వీటితో ఎంజాయ్ చేస్తున్నాం. చక్కగా టమాటా కర్రీ చేశాను, ఇంకా నిమ్మకాయ పచ్చడి ఉంటుంది, చపాతీ చేసేసుకొని మేము ఈవినింగ్ అయితే ఈ ఫుడ్ తీసుకున్నాం. మీరు ఈరోజు ఈవినింగ్ ఏం ఫుడ్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. చూస్తున్నారు కదా, టమోటా కూర అయిపోయింది, ఫింగర్ చిప్స్ అయిపోయింది, చపాతీ పిండి కలిపి పెట్టాను, ఇంకా పచ్చడి కూడా చూపించేస్తా. చూసారు కదా, నిమ్మకాయ పచ్చడి శుభ్రంగా ఎంజాయ్ చేసేస్తా. ఓకేనా. నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉండదు. పెరుగన్నంలో కాదు, చపాతీకి కూడా బాగుంటుంది. పెరుగు నిమ్మకాయ పచ్చడి చపాతీకి కలుపుకొని అంటే అద్దుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు అది ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి, మీకు ఎలా నచ్చింది టేస్ట్ అనేది చెప్పండి. నిమ్మకాయ పచ్చడిలో పెరిగేసుకొని కలుపుకొని చపాతీతో అద్దుకొని తినండి. ఈ టేస్ట్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బై బై. థ్యాంక్ యూ. టేక్ కేర్. ఎంజాయ్.